భారత యంగ్ సెన్సేషన్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు బద్దలుగొట్టాడు. లిస్ట్ ఏ క్రికెట్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదేశాడు. శ్రీలంక ఏతో ఆదివారం ట్రై సిరీస్ ఫైనల్లో ఈ అద్భుతం చేశాడు భారత్ ఏ ప్లేయర్ సూర్యవంశీ. దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్లో 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు చేరాడు వైభవ్. దీంతో లిస్టే క్రికెట్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్ ఏలో క్రికెట్లో 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన శ్రీలంకకు చెందిన కౌసల్య వీరరత్నే పేరిట ఇప్పటివరకు ఆ రికార్డు ఉండేది. 11 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేసి ఆ రికార్డును బ్రేక్ చేశాడు వైభవ్. మొదటి 11 బంతుల్లో కేవలం ఒకే ఒక్క డాట్ బాల్ ఆడి ఏకంగా 5 ఫోర్లు 5 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు సూర్యవంశీ. ఒక్క డాట్ బాల్ మినహా మిగిలిన 10 బంతులను బౌండరీలు బాది మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ మార్క్ చేరాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో 29 బంతుల్లోనే 94 రన్స్ చేశాడు సూర్యవంశీ. 10 ఫోర్లు 8 సిక్స్లు సాధించాడు. సెంచరీకి 6 పరుగుల దూరంలో అవుటయ్యాడు. శతకాన్ని మిస్ చేసుకుని బాధగా పెవిలియన్ చేరాడు. భారత దిగ్గజం యువరాజ్ సింగ్ రికార్డును కూడా సూర్యవంశీ బ్రేక్ చేశాడు. ఏ ఫార్మెట్లో అయినా అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. 2007 టీ20 ప్రపంచకప్లో 12 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన యూవీ పేరిట ఇప్పటివరకు ఆ రికార్డు ఉండేది. 11 బాల్స్ హాఫ్ సెంచరీతో దాన్ని బద్దలు కొట్టేశాడు వైభవ్. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఇండియన్గా నిలిచాడు. ఈ ట్రై సిరీస్లోనే శ్రీలంక ఏ ఆటగాళ్లతో వైభవ్ గొడవ పడ్డాడు. సూపర్ ఓవర్లో భారత్ మ్యాచ్ ఓడిన తర్వాత లంక ఆటగాళ్లు కవ్వించడం వల్ల వైభవ్ ఆగ్రహించాడు. లంక ప్లేయర్ను తోసేశాడు. దానికి మ్యాచ్లో కసి తీర్చుకున్నాడు సూర్యవంశీ. తన హిట్టింగ్ పవర్ను లంకకు రుచి చూపాడు. ఈ సిరీస్లో ఫైనల్ ముందు వరకు అంచనాలకు తగ్గట్టుగా రాణించని ఈ 15 ఏళ్ల సంచలనంపై విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఈ మ్యాచ్తో అన్నింటికీ ఆన్సర్స్ ఇచ్చేశాడు వైభవ్. ఈ ఏడాది ఐపీఎల్లో ఓ సీజన్లో అత్యధిక సిక్స్లు, హైయెస్ట్ స్ట్రైక్ రేట్ సహా అనేక రికార్డులను బద్దలు కొట్టిన సూర్యవంశీ ఇప్పుడు లిస్ట్ ఏలోనూ తన రికార్డుల వేట మొదలెట్టేశాడు.